సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం మెగా అభిమాన లోకంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు అని చెప్పుకోవడానికి కించిత్ బాధపడాల్సి వస్తా ఉంది. ఈ మధ్యన పూరి జగన్నాథ్ చెప్పిన కథని మెగాస్టార్ ఓకే చేసేశారు. ఇంకేముంది, ఇవాళ రేపో సినిమా సెట్స్ కు వెళ్ళిపోవటమే అన్నట్టు ప్రచారం జోరుగా సాగింది. ఆ పైన ఈ వార్త నిజమే అంటూ పూరి జగన్నాథ్ అండ్ టీం చాలా హడావుడి చేశారు. కానీ ఇప్పుడు ఏమిట్రా అంటే ఆ సినిమాకి సంబంధించి కూడా చిరంజీవి గారు పూర్తి సంతృప్తితో లేరు అని తెలుస్తోంది. ఈ విషయం వేరెవరో చెప్తే తెలుసుకోవటం కాదు, స్వయంగా చిరంజీవి గారే ప్రకటించారు. దీనిని బట్టి తేలింది ఏమిటి అంటే చిరంజీవి గారి 150వ సినిమాకి సంబంధించిన సస్పెన్స్ కి ఇంకా తెరపడలేదు, అది కొనసాగుతూనే ఉంది అని. ఆగస్టు 22న తన పుట్టినరోజును పురస్కరించుకుని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాల గురించి కొంత క్లారిటీ ఇచ్చి మిగిలిన దాన్ని సస్పెన్స్ గా అలాగే అట్టే పెట్టారు. పోతే ఆయన క్లారిటీ ఏ విషయాల్లో ఇచ్చారు అంటే తన 150వ చిత్రం తప్పకుండా ఉంటుంది, దాని మీదే పూర్తిగా ఆయన ఫోకస్ చేసి ఉన్నారు. ఆ సినిమా చేసిన తర్వాతే వేరే ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తాను అని మాట్లాడుతున్నారు. అలానే పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చటం వాస్తవమే, కానీ ఆయన చెప్పిన కథలో సెకండ్ హాఫ్ లో ఏదో మిస్ అవుతుంది, పూర్తి సంతృప్తి అనిపించలేదు, అందుకని దానికి సంబంధించి కామా పడింది. ఇప్పుడేమో ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. ఇక తన 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎవరితో చేయొచ్చు అన్న దానికి సంబంధించిన సస్పెన్స్ ను మాత్రం అలాగే అట్టే పెట్టారు. కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి, వింటున్నాం. వాటిలో ఏదైనా నచ్చితే ఓ 3-4 నెలల్లో సినిమా మొదలవచ్చు అని ఈసారి పుట్టినరోజుకైనా మెగాస్టార్ తన 150వ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తారు అని ఆశపడ్డ అభిమానుల ఉత్సాహం మీద చల్లటి నీళ్లు జల్లుతూ కొన్నాళ్ళ పాటు ఈ క్యూరియాసిటీని కొనసాగించండి అని చెప్పేశారు. కానీ ఇంకో విషయంగా మాత్రం అభిమానులకి పూర్తి నమ్మకాన్ని కలిగించేస్తున్నారు. అదేమిటి అంటే తొందర ఉంది, హరీబరీ హడావిడి ఏమీ లేదు, మంచి కథ దొరికే వరకు వెయిట్ చేస్తాం, అభిమానులు ఇష్టపడేలా మంచి సినిమా తీయాలి, అదే ఉద్దేశం, అదే సంకల్పం, అందులో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రకటించి చిరంజీవి గారు ఈ ప్రాజెక్ట్ మీద ఎంత నిజాయితీగా ఉన్నారో అభిమానులు అర్థం చేసుకునేట్టు చేసేశారు. గ్రేట్. పోతే ఇప్పుడు తేలింది ఏమిటి అంటే చిరంజీవి గారు 150వ సినిమాని ఎవరు చేస్తున్నారన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు. అంటే చిరంజీవి గారితో సినిమా చేయాలి అన్న కుతూహలం ఉన్న ఆశావాహులకి ఇంకా అవకాశం ఉంది. మంచి కథలు చేతిలో ఉన్నోళ్ళు ట్రై చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ మెమరబుల్ సినిమా చేసే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.